ఏపీఎస్సి గ్రూప్ 2 ఇనీషియల్ కీ ఏపీ హిస్టరీ. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షస గుళ్ళను గురించి సరికానిది. సెకండ్ ఆప్షన్ రాంగ్, మిగిలినవి కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన ఏ. గాథా సప్తశతి అనే కవితా సంకలనం ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించినది. ప్రకటన బి. గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్కథను రచించారు. కరెక్ట్ ఆన్సర్ ఏ నిజము, బి తప్పు. గుణాఢ్యుడు పైశాచిక ప్రాకృత భాషలో రచించారు బృహత్కథను. నెక్స్ట్ క్వశ్చన్, విజయపురి ఇక్ష్వాకుల గురించి క్రింది ప్రకటనలో సరికానిది. సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. విజయపురి ఇక్ష్వాకులు వారి శాసనాల్లో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారని చెప్పుకున్నది. రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన రాజుల్లో జనాశ్రయ బిరుదు కలిగి ఉన్న విష్ణుకుండిన రాజు ఎవరంటే మాధవ్ వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడలో నెడుంబ వస్తు అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి యొక్క పట్టమహిషి. కొబ్జా విష్ణువర్ధనుడు పట్టమహిషి. నెక్స్ట్ క్వశ్చన్, రాజధానిని అమరపురం నుండి దెందులూరుకు మార్చిన విష్ణుకుండిన రాజు ఎవరు. మాధవ్ వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, ధృవీకరణ ఏ. శాతవాహనానంతరం యుగంలో రోముతో వాణిజ్యం వర్ధిల్లింది. కారణం. శాతవాహనం తర్వాత ఏ రాజు కూడా నౌకా సముద్రగల నాణ్యాలను ముద్రించలేదు. ఏ తప్పు కానీ ఆర్ నిజం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలో ఏది తప్పు. థర్డ్ ఆప్షన్ ఏ మాత్రమే తప్పు. పాత్రాతి యుగపు బిల్ల స్వర్గం గుహాలు అనంతపురం జిల్లాలోనే. రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. కీని సరి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలో శాతవాహన గురించి నిజం కాని ప్రకటన ఏది. వారికి కాకతీయులతో వైవాహిక బంధం ఉందన్నది. రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, నన్నయ్య భట్టుని గురించి ఈ క్రింది ప్రకటనలో సరైనవి ఏవి. 1, 2 సరైనవే. తెలుగు కవి అయిన నన్నయ్య భట్టు సంస్కృత కావ్యమైన మహాభారతం తెలుగులోకి ఆంధ్ర మహాభారతంగా అనువదించారు. అదేవిధంగా తెలుగు వ్యాకరణం గురించి నన్నయ్య సంస్కృతంలో ఆంధ్ర శబ్ద చింతామణిని కూడా రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలో సరికానిది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. శక్తివర్మ మొదటి రాజరాజ చోళుని కుమార్తె కుందైవిని వివాహం చేసుకున్న ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలో సరికాని దాన్ని గుర్తించండి. బి మాత్రం రాంగ్. రాజరాజ నరేంద్రుడు బిక్కవోలులో రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించారని ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ ఆలయ నిర్మాణం పల్లవ మరియు తొలి చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చోళల నిర్మాణ శైలిని ఉదాహరిస్తుంది. ద్రాక్షారామం. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1 మరియు జాబితా 2 జతపరిచి ఈ క్రింది ఇచ్చిన వాటితో సరైన సమాధానం జతపరచండి. సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. కేతన కేయూరు బహుచరిత్రము, అదేవిధంగా మారణ మార్కండేయ పురాణము, అదేవిధంగా తిక్కన నిర్వచనోత్తర రామాయణము, అదేవిధంగా మంచన ఆంధ్ర భాషా భూషణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన ఏ చాళుక్య చోళ రాజప్రతినిధి తన పట్టాభిషేకాన్ని జననాథపురం ద్రాక్షారామంలో జరుపుకున్నాడు మరియు సర్వలోకాశ్రయ శ్రీ విష్ణువర్ధన బిరుదును పొందారు. ముమ్మడి చోళ. నెక్స్ట్ క్వశ్చన్, ధృవీకరణ ఏ. గణపతి దేవుడు 2వ మనమసిద్ధికి రాజ్యాన్ని పునరుద్ధరించడం కారణం. 2వ మనమసిద్ధి కాలంలో నెల్లూరు చోడుల అధికారం ఉచ్చశ్రుతికి చేరుకుంది. ఏ నిజం కానీ ఆర్ తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల గురించి క్రింది ప్రకటనలో సరైనవి ఏవి. 1, 2, 3 సరైనవి. తొలి కాకతీయ చక్రవర్తులు జైన ఆలయాలు నిర్మించారు. అదేవిధంగా కాకతీయుల కాలంలో కాకతీయ ఆలయాల్లో చాళుక్య ఆలయ నిర్మాణం ప్రభావం కనిపిస్తుంది. అదేవిధంగా 1000 స్తంభాల గుడిని రుద్రేశ్వర
వాసుదేవ సూర్యదేవరకు ఉద్దేశించిన త్రికోటాలయ శైలిలో నిర్మించారు. అవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ తప్పుగా జతపరిచింది అని గుర్తించండి. గంగాదేవి మార్చి ప్రణయం, ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే. మొల్ల రామాయణము, తాళపాక తిమ్మక్క సుభద్ర కళ్యాణము, వడవ తిరుమలాంబ వరదాంబికా పరిణయం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది రెడ్డి రాజులను కాలానుక్రమానుసారంగా అమర్చండి అన్నారు. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. మొదట ఎవరంటే అనవోతారెడ్డి. ఫస్ట్ అనవోతారెడ్డి, తర్వాత వేమారెడ్డి, తర్వాత కుమారగిరి రెడ్డి, తర్వాత పెదకోమటి వేమారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ జాబితా 1 జాబితా 2ని జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. పావులూరి మల్లన గణితసార సంగ్రహం, అదేవిధంగా వినుకొండ వల్లభరాయ క్రీడాభిరామము, ఆర్యదేవ చిత్తశుద్ధి ప్రకరణ, అదేవిధంగా దిజ్ఞాగ ప్రమాణ సముచ్చయం. ఇవి సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ జాబితా 1 జాబితా 2ని జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. శనిగర శాసనం ప్రోలరాజు, అదేవిధంగా హనుమకొండ శాసనం రుద్రదేవ, బయ్యారం శాసనం మయిలాంబ తెలిసిందే, అదేవిధంగా మోటుపల్లి శాసనం గణపతి దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ప్రకటనలో సరికాని దాన్ని గుర్తించండి. బి మాత్రమే రాంగ్. ప్రతాపరుద్రుడు నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టడం ఇది రాంగ్. మిగిలిన కూడా సరైనవి. ప్రోలరాజుకు అరికేసరి అనే బిరుదుంది, అదేవిధంగా శ్రీశైలానికి చెందిన రామేశ్వర పండితుడి నుండి రెండవ బేదరాజుకు శైవమతం దీక్షను పొందారు. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది రచనలో శ్రీనాథుడిచే రచించబడినది. మదన విలాస భానం అనేది శ్రీనాథుడిచే రచించబడలేదు. అరవిలాసము, శివరాత్రి మహత్స్యము, పల్నాటి వీరచరిత్ర శ్రీనాథుడి యొక్క రచనలే. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయల తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభాన్ని ప్రతిష్ఠించారు? పొట్నూరు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ విధించినప్పుడు ఉప్పు పన్నును ముదర్బా అంటారు. ప్రకటన బి బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ జమీందారుల నుండి వసూలు చేసిన శిస్తుని ఫేస్కస్ అంటారు. ఏ తప్పు కానీ బి మాత్రం నిజం. నెక్స్ట్ క్వశ్చన్ ధృవీకరణ ఏ ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందువలన 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు. కారణం అప్పటి నిజాం నవాబు అఫ్జలుద్దౌలా బ్రిటిష్ వారికి అనుకూల వైఖరిని అవలంబించారు. ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ ఏకు వివరించదు. సరైన వివరణ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ప్రకటనలో సరికాని దానిని గుర్తించండి. సెకండ్ ఆప్షన్ రాంగ్. ద క్రీసెంట్ అనే ఆంగ్ల వారపత్రికను ముట్నూరు కృష్ణారావు గారు స్థాపించారని ఇది రాంగ్ ఆన్సర్. ద క్రీసెంట్ పత్రికను గాజుల లక్ష్మీ నరసరెడ్డి గారు, ముట్నూరు కృష్ణారావు కాదు. కందుకూరి రేసలింగను ఆంధ్రాలో పునర్వికాస ఉద్యమ పితామహుడిగా కీర్తించారు. విధంగా ఆంధ్ర పత్రికను తెలుగులో మొదటి రాజకీయ వారపత్రిక, విధంగా కృష్ణా పత్రికను 1902లో కొండా వెంకటపయ్య గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ జాబితా 1 జాబితా 2ని జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. కాకినాడ డొమ్మీ కేసు జూలై 1907లో జరిగింది. అదేవిధంగా బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఏప్రిల్ 1907లో జరిగింది. అదేవిధంగా కోటప్పకొండ డొమ్మీ కేసు ఫిబ్రవరి 1909లో జరిగింది. అదేవిధంగా తెనాలి బాంబు కేసు ఏప్రిల్ 1909లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాకుళంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? మహేంద్రగిరులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది అంశాలను కాలానుక్రమంగా అమర్చండి. మొదట తార్ కమిషన్, తర్వాత విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు, తర్వాత స్వామి సీతారామ నిరాహార దీక్ష, తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్ ధృవీకరణ ఏ 1611 ఏడీలో కెప్టెన్ హాకిన్స్ దళాధిపత్యంలో గ్లోబ్ అనే ఆంగ్ల నౌక మచిలీపట్నం రేవుని చేరుకుంది. కారణం మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని నెలకొల్పడానికి ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ కులీ కుతుబ్ షా అనుమతి ఇచ్చారు. ఏ తప్పు కానీ ఆర్ నిజం. నెక్స్ట్ క్వశ్చన్ మిలేనియం కవిగా పిలువబడింది ఎవరు క్రింది వాణిలో? గుర్రం జాషువా గారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ప్రకటనలో సరికానిది. గబ్బిలం అనే రచనకు గాను జాషువాకు 1964లో సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేసిన ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే.
సెప్టెంబర్ 25న గుర్రం జాషువా గారి యొక్క జయంతి. అదేవిధంగా జాషువా 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యత్వం పొందారు. అదేవిధంగా భారత ప్రభుత్వం జాషువాను పద్మభూషణ్తో సత్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్, పెదగంజం చిన్నగంజం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచాయి? ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1 జాబితా 2ను జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ప్రథమ ఆంధ్ర మహాసభ రాజా రమణీయం గారు అధ్యక్షులు. అదేవిధంగా ద్వితీయ ఆంధ్ర మహాసభకి న్యాయపతి సుబ్బారావు గారు. అదేవిధంగా తృతీయ ఆంధ్ర మహాసభకి రాజా రమణీయం గారు. ప్రథమ ఆంధ్ర మహాసభకి బయ్యా నరసింహ శర్మ. ప్రథమ ఆంధ్ర మహాసభకి అయితే బయ్యా నరసింహేశ్వర శర్మ గారు. ద్వితీయ ఆంధ్ర మహాసభకి అయితే అధ్యక్షులు న్యాయపతి సుబ్బారావు గారు. తృతీయ ఆంధ్ర మహాసభకి అయితే రాజా రమణీయం గారు. 4వ ఆంధ్ర మహాసభకి మోచెర్ల రామచంద్రరావు గారు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి. కాలానుక్రమానుసారంగా మొదటిది ఈస్ట్ ఇండియా కంపెనీకి గుంటూరు ఆక్రమణ. అదేవిధంగా నెక్స్ట్ పద్మనాభ యుద్ధము, తర్వాత మద్రాసులో రైతువారీ విధానము, తర్వాత ఆంధ్రాలో జమీందారీ విధానం రద్దు. ఇది నెక్స్ట్ క్వశ్చన్, మంచికల్లు మరియు మైదవోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి? ఇవి పల్లవులకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1 జాబితా 2ని జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి హైదరాబాద్ 1906. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం హైదరాబాద్ 1901. ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హైదరాబాద్ 1922. అదేవిధంగా ఆంధ్ర సరస్వతి పరిషత్ కొవ్వూరు 1916. నెక్స్ట్ క్వశ్చన్, గ్రంథాల యుద్ధం గురించి క్రింది ప్రకటనలో సరైనవి? 1, 2, 4 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలో ఏవి తప్పు? సి మాత్రమే తప్పు. కమ్యూనిస్టులు సమగ్ర భాషా రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించారని ఇచ్చేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరిచిన విభజన కమిటీ చైర్మన్ ఎవరు? కుమారస్వామి రాజా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులను కాలానుక్రమంగా అమర్చి క్రింది ఇచ్చిన సమాధానంలో సరైన దానిని గుర్తించండి. బీడీసీఏ మొదట దామోదరం సంజయ్ గారు, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి గారు, తర్వాత పివి నరసింహారావు, తర్వాత టంగుటూరి రంజీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య కేబినెట్ మంత్రుల నియామకం ఏ నిష్పత్తిలో జరగాలని నిర్ణయించారు? 60:40 నిష్పత్తిలో. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణ కల్పవృక్షం అనే రచనకు తెలుగులో జ్ఞానపీఠ అవార్డును పొందిన మొట్టమొదట తెలుగు రచయిత ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించబడిన సంవత్సరం క్రీస్తు 1600లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ పార్టీ 1953లో తిరుపతిని ఆంధ్ర రాజధానిగా చేయమని కోరింది? క్రిసికార్ లోక్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1 జాబితా 2ని జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. బలుసు సాంబమూర్తి కాకినాడ. అదేవిధంగా దండు నారాయణరాజు గారు మట్టపాలెం. కాశీ విశ్వనాథం వాడరేవు. అదేవిధంగా పట్టాభి సీతారామయ్య మచిలీపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో ఫ్రెంచి వారి స్థావరం ఎక్కడ? యానాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రారంభ శాతవాహన రాజులు శాసనాలు కనుగొన్న ప్రాంతం మహారాష్ట్రలో. నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడింది? ఆంధ్ర విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, దేశం అంటే మట్టి కాదా అనే గేయం ఏ పుస్తకంలో రాయబడిందని ఇచ్చారు? ముత్యాల సరాల్లో రాయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బిని జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. జైనిజం 3 రత్నాలు. అదేవిధంగా బుద్ధిజం
అష్టాంగ మార్గం, అదేవిధంగా శైవజం, లింగ, అదేవిధంగా యానిమిజం, ప్రకృతి ఆరాధన. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ ఏ గ్రూప్ బిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రామదండు దళము, అదేవిధంగా పర్వతనేని వీరయ్య చౌదరి గారు పెదనందిపాడు పనుల ఆందోళన, అదేవిధంగా అయ్యదేవర కాళేశ్వరరావు గారు నా జీవిత కథ, అదేవిధంగా త్రిపురేని రామస్వామి చౌదరికి కవిరాజు అనే బిరుదు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ ఏ గ్రూప్ బిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. జపనీయము శ్రీరామ్ వీరబ్రహ్మం గారు, అదేవిధంగా మహాప్రస్థానం తెలిసింది శ్రీశ్రీ, అదేవిధంగా కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారు, వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ కారవేలుడు రాజు పోషించిన మతం ఏది అన్నారు. జైన మతాన్ని పోషించారు. అదేవిధంగా ఉండవల్లి గుహాలు ఎవరికి సంబంధించిందంటే విష్ణుకుండిలకు, అదేవిధంగా నీళ్ళనీటి విధానం ఎవరికి సంబంధించిందంటే పోర్చుగీస్ వారికి సంబంధించింది, అదేవిధంగా రాయలసీమ మొట్టమొదటి ప్రధాన కలెక్టర్ అంటే సర్ థామస్ మన్రో. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటు కూర్పుని ఎవరు చేశారు. సిపి బ్రౌన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి తెలుగు వార్తాపత్రిక పేరేమిటి. కృష్ణా పత్రిక. ఆంగ్లేయులు మొదటి కర్మాగారం కోస్తాంధ్రలో ఎక్కడ స్థాపించారంటే మచిలీపట్నంలో స్థాపించారు. అదేవిధంగా పద్మనాభ యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటే ఆంగ్లేయులు మరియు విజయనగర జమీందారుల మధ్య జరిగింది. ఆసఫ్ జాహీ వంశ చివరి రాజు ఎవరంటే ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, వివేకవర్ధన వార్తాపత్రిక స్థాపకులు ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. అదేవిధంగా తెలుగు భాషలో మొదటగా వచ్చిన నవల పేరేంటే రాజశేఖర చరిత్రము. అదేవిధంగా వీర తెలంగాణ అనుభవాల జ్ఞాపకాలు రచయిత ఎవరంటే రావి నారాయణ రెడ్డి గారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తేదీ అక్టోబర్ 1, 1953 ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, బాలికల కోసం తొలిసారి పాఠశాలలు రాజమండ్రిలో ప్రారంభించింది అంటే కందుకూరి వీరేశలింగం పంతులే. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. పల్నాడు పుల్లరి పన్నులు చెల్లించవద్దని ఉద్యమం నడిపింది ఎవరంటే కన్నిగంటి హనుమంతు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు గంగా కాలువ ద్వారా నీరు ఏ రాష్ట్రానికి పంపబడుతుందన్నారు. తమిళనాడు. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. అదేవిధంగా పోర్చుగీస్ వారు తెలుగు వారికి పరిచయం చేసిన పండు పేరేంటే టమాటా పండును పరిచయం చేశారు. అదేవిధంగా కామన్వెల్త్ మరియు న్యూ ఇండియా వార్తాపత్రికల స్థాపకులు ఎవరంటే అనీబీ సెంటి గారు. ఇవి ఏపీ హిస్టరీ గ్రూప్ 2 ఇనీషియల్ కీ మాత్రమే, ఫైనల్ కీలో కొంచెం మార్పులు ఉండొచ్చు, మ్యాక్సిమం 1-2. థ్యాంక్ యూ.